ఒక అంశం బదనాం చేసుడు తప్ప బాగు చేయని సీఎం పాలించమంటే పాత సర్కార్ను తిట్టడం కాదు అబద్ధాలు తప్ప రేవంత్కి ఏం తెలియదు పరిపాలన చేతగాక అప్పుల సాకు చెప్తుండు కేసీఆర్ ప్రతి రూపాయి సంక్షేమానికి వినియోగించారు ఉన్న పథకాలు ఎగ్గొట్టుడు తప్ప రేవంత్ చేసింది ఏమీ లేదు రెండేళ్లలోనే 2.5 లక్షల కోట్ల అప్పు చేసిండు దానితో ఏం చేశారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలి ముఖ్యమంత్రికి ప్రజల గురించి పట్టింపు లేదు రాబోయే ఎన్నిక ఏదైనా కారు గుర్తుకే గుద్దాలే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు బీజేపీ నుంచి పార్టీలో చేరిన కీలక నేత ఆరూరి రమేష్ నిన్న ఆరూరి రమేష్ పార్టీలో చేరండి ఈ చరిత్ర ఏందో కూడా చెప్పాలి కదా ఇదేనా కారెక్కిన ఆరూరి సగబెట్టిన కేసీఆర్ ఎగబెట్టిన కాంగ్రెస్ తెలంగాణ భవన్లో బుధవారం బీఆర్ఎస్లో చేరిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో పార్టీ డిప్యూటీ ఫ్లో లీడర్ హరీష్ రావు ఇక మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు సత్యవతి రాథోడ్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఆరూరికి సంబంధించి వర్ధన్నపేటకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు అయితే బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యిండు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఐదరారు కాంగ్రెస్ పార్టీలన్నా జాయిన్ కావాలి లేదా సెంట్రల్లో బీజేపీ ఉన్నప్పుడు వాళ్ళు బీజేపీలన్నా ఉండాలి మరి రాష్ట్రంలో అధికారంలో లేని పార్టీ కదా రాష్ట్రంలో స్టేట్లో అధికారంలో లేదు సెంట్రల్లో అధికారం లేదు మరి బీఆర్ఎస్ వైపే ఎందుకు చూస్తున్నారు ఇప్పుడు స్టేట్లో అధికారం లేదు సెంట్రల్లో అధికారం లేదు మరి బీఆర్ఎస్ వైపే ఎందుకు చూస్తున్నారు ఎందుకంటే ప్రజల పక్షాన ప్రజల కోరకు నిరంతరాయంగా నిర్విరామంగా గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు గత ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో ప్రజలందరికీ తెలిసిపోయినాయి ఇప్పటి ప్రభుత్వం ఏం చేస్తున్నది గత ప్రభుత్వం ఏం చేసింది అప్పటి ప్రభుత్వం ఏం చేసింది ఇప్పటి ప్రభుత్వం ఏం చేస్తున్నది అనే విషయానికి సంబంధించి చాలా క్లారిటీగా ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది సో దీంట్లో భాగంగా ఇప్పుడు ఏం చేస్తున్నది తెలంగాణ యావత్తు సమాజానికి కూడా అర్థమైపోయింది ఏంది అంటే గత ప్రభుత్వానికి సంబంధించి ఏం జరుగుతున్నది ఇప్పటి ప్రభుత్వానికి సంబంధించి ఏం జరుగుతున్నది అనేది క్లియర్ కట్గా తెలిసిపోయింది సో ప్రజల పక్షాన నిలబడేది బీఆర్ఎస్ ప్రజలను పక్కకు జరిపేది కాంగ్రెస్ ప్రజల మంచి కోరుకునేది బీఆర్ఎస్ ప్రజలను బాగు చేయకుండా పట్టించుకోకుండా తప్పించుకొని తిరిగేది కాంగ్రెస్ అనేది ప్రజలకు అర్థమైపోయింది సో ఇలాంటి పరిస్థితులలో ఏం జరుగుతున్నది ఒక్కొక్కరు కారెక్కి వస్తున్నారు అయితే ఇందులో ఒక తిరకాసు కూడా ఉన్నది ఇది నేను చెప్పిన మాట కాదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు చెప్పారు ఎవడైతే బీఆర్ఎస్ పార్టీని వదిలి వెళ్ళిపోయిండో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కండువను పక్కకు జరిపిల్లో ఎవరైతే బీఆర్ఎస్ కండువను వదిలేసి వెళ్ళిండో వాడు ఎంతటోడైనా ఎవడైనా బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ తీసుకునేదే లేదని చెప్పారు ఈ యొక్క వీడియోను ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు విషయం ఏంది అంటే అర్థం చేసుకోవాలి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా వస్తే జాయిన్ చేసుకోనమని చెప్పిళ్ళు వీళ్ళు ఉన్నది విపక్షమే ఇప్పుడు ఆరూరి రమేష్ సెంట్రల్లో బీజేపీ ఉన్నది అధికారం ఉన్నది కాంట్రాక్ట్లో ఇతరత్ర పనులు చేసుకోవచ్చు స్టేట్లో కూడా ఆయన చేసుకోవచ్చు ఎందుకంటే బీజేపీ సెంట్రల్ నుండి ఒక ఫోన్ వస్తే స్టేట్లో గజ వణికిపోతారు ఎందుకంటే వీళ్ళు చేసిన స్కామ్లు ఏమనుకుంటారు భయంకరంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కూడా వింటారు విపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరు వచ్చినా వాళ్ళు జాయిన్ చేసుకుంటారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు వచ్చినా జాంతానై దొబ్బే అంటారు సో అదే జరగబోతుంది సో మొత్తానికి బీఆర్ఎస్ మళ్ళీ పాత నేతలతోనే కలకలలాడుతుంది ఇంకా చాలామంది నేతలు కూడా వరుసగా కూడా వచ్చే అవకాశం ఉందట చాలామంది నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందంటే గతంలో ఇదే ఆరూరి రమేష్కు సంబంధించి కడియం శ్రీఆర్కి సంబంధించి వరంగల్కు సంబంధించిన ఎంపీ టికెట్ ఏదైతే ఉందో అక్కడ పోటీ చేస్తానని టికెట్ కడియం శ్రీహరి కావ్యకి ఇవ్వడంతోనే అలిగి వెళ్ళిపోయిండు భారతీయ జనతా పార్టీకి సో ఇప్పుడు కడియం శ్రీహరి పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నది దాంతోపాటు ఇప్పుడు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియదు ఇలాంటి పరిస్థితులలో అటు స్టేషన్ గన్పూర్కు సంబంధించిన ఉప ఎన్నికలు కూడా రాబోతున్నాయి ఆ ఉప ఎన్నికల వేళ మరి బీఆర్ఎస్కు సంబంధించి బీజేపీ నుంచి ఆరూరి రమేష్ తిరిగి సొంత గూటికి చేరడం కూడా బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అంశం అంటూ కూడా